నీరు లేదా జలం కొన్ని ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. దీనికి సౌండ్ వేవ్స్‌ని లేదా ధ్వని తరంగాలను మరియు శక్తి లేదా ఎనర్జీని గ్రహించగల సామర్థ్యం ఉంది. 1950 ప్రాంతంలో నీటి యొక్క ఎనర్జీ లెవెల్స్‌ని కొలవడానికి కిర్లియన్ ఫోటోగ్రఫీ పద్ధతిని ఉపయోగించి ఒక ప్రయోగం చేశారు. దేవాలయాలలో నీటిని దేవత ముందు ఒక పాత్రలో ఉంచుతారు మరియు పూజారులు పూజలు, అర్చనలు లేదా మంత్రాలను జపిస్తారు. ఈ ప్రక్రియకు ముందు నీటిలోని ఎనర్జీ మామూలు స్థాయిలోనే ఉంటుంది. మంత్రోచ్చారణ తర్వాత ఆ నీరు తీర్థంగా మారుతుంది. అప్పుడు కిర్లియన్ ఫోటోలో నీటి ఎనర్జీని చూస్తే అది వెదజల్లే కాంతి గర్భాలయం మొత్తం వ్యాపించినట్టు కనిపించింది. భక్తులు ఈ తీర్థాన్ని తీసుకున్నప్పుడు అది శరీరం మరియు మనసు రెండింటినీ శుద్ధి చేస్తుంది. నీటి యొక్క మరొక ఆసక్తికరమైన లక్షణం ఏమంటే శక్తిని గ్రహించడంతో పాటు శక్తిని కొన్ని రెట్లు పెంచుతుంది. స్నానం చేసేటప్పుడు ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే నీరు ఆ కోరిక వెనుక ఉన్న భావాన్ని కొన్ని రెట్లు పెంచి విశ్వానికి అందజేస్తుంది. అలాగే భగవంతుని నామస్మరణ చేస్తే ఆ పుణ్యం కూడా కొన్ని రెట్లు అధికంగా మనకు చేరుతుంది. ఇక్కడ 2 విషయాలను గమనించడం ముఖ్యం. బకెట్ నుండి నీరు పోసుకోకుండా షవర్ బాత్ చేయాలి మరియు నామస్మరణ చేయాలంటే శరీరం మీద వస్త్రం ఉండాలి. ప్రస్తుత కాలంలో టాయిలెట్స్ కూడా బాత్రూంలోనే ఉంచుతున్నారు కనుక నామస్మరణం చేయకపోవడమే ఉత్తమం. నీటి యొక్క ఇన్ని లక్షణాలను తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే లలితా పారాయణం చేయడానికి ముందు ఒక గ్లాసులో నీటిని అమ్మవారి ముందు ఉంచాలి. లలితా సహస్రనామంలోని ప్రతి వాక్యము ఒక మంత్రం. వీటిని ఉచ్చరించేటప్పుడు వెలువడిన శక్తిని నీరు గ్రహించి ఆ శక్తిని కొన్ని రెట్లు ఎక్కువ చేసి తనలో నిక్షిప్తపరుస్తుంది. పారాయణం తర్వాత ఈ నీటిని తీసుకుంటే అది శరీరం మరియు మనసును శుద్ధి చేస్తుంది. ఏవైనా వ్యాధులతో బాధపడే వారికి ఇస్తే వ్యాధులు క్రమంగా నయమవుతాయి. అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. ఈ వీడియోలను మీ వాట్సాప్ గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. అందరికీ లలితాదేవి గురించి మరింత ఎక్కువ విషయాలు తెలుస్తాయి.